సభకు సభలోని పెద్దలందరికీ నమస్కారం. కామ్రేడ్స్, ఈ మాట కావాలనే అన్నా. ఎందుకంటే బాపుకి కామ్రేడ్ అనే మాట చాలా ఇష్టం. కలిసినప్పుడల్లా కామ్రేడ్ అనే పలకరించేవాడు. అది ఆత్మీయ పదం అని ఆనాడు ఈనాడు ఎప్పుడు ఆత్మీయ పదమే, కానీ ఇవాళ చాలామంది మర్చిపోతున్నాను దాన్ని గుర్తు చేయడం కోసమే అందరినీ మళ్ళీ నేను కామ్రేడ్ అని సంబోధిస్తున్నా. ఇద్దరు వ్యక్తుల్ని తలుసుకోవాలి సభ ప్రారంభించే ముందు. ఒకళ్ళు ఈ లోకంలో లేరు, మరొకళ్ళు మనకు దూరంగా ఉన్నారు. ఒకటి బాలసిద్ధారెడ్డి గారు, బాపు లేదు. రెండు, ఈ సభకి ఎక్కడున్నా సరే వచ్చి తీరాల్సిన వ్యక్తి శివారెడ్డి గారు. ఆయన రాలేదు, కానీ ఏమాత్రం కాలు కుంటుకుంటూ అయినా సరే రావాలని అనుకున్నాడు. పొద్దున ఏమన్నా నేను వాకర్ పట్టుకుని రావడానికి అవకాశం ఉంటుందంటావా అన్నాడు రాత్రి ఫోన్ చేస్తే. నేను ఏం లేదు సార్, మీరు రావద్దు, ఇప్పుడు రాపోయినా పర్వాలేదు, మీరు ఉన్నట్లుగానే ఈ సభలో మేము భావించి మాట్లాడతామని అన్నా. ఎందుకంటే బాపుకి శివారెడ్డి గారంటే ఎనలేని అభిమానం. అందుకనే సిద్ధారెడ్డి నన్ను ముందు మాట రాయమన్నాడు, కానీ రాయాల్సింది శివారెడ్డి గారు. ఆయన రాసే పరిస్థితిలో లేకపోవడం వల్ల నేను రాయాల్సి వచ్చింది. సరే, నాకు తోచినట్టు నేను రాశాను కాబట్టి నవల్లో ఉన్న అంశాలు కానీ నవల గురించి కానీ నేను పెద్దగా మాట్లాడను. ఎందుకంటే నవల గురించి మాట్లాడడానికి ఎట్లాగూ మన నాలేశ్వరం శంకరం గారు ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నేను నవల గురించి నేను ఎక్కువ మాట్లాడను. కానీ అదే సందర్భంలో నేను ఎప్పుడూ పుస్తకాలకి ముందు మాటలు రాయటం, ఆవిష్కరణ చేయటం చాలా అరుదుగా జరుగుతుంది. పుస్తకాలకి ముందు మాటలు ఎక్కడన్నా ఒకటి రెండు రాసా, కానీ ఆవిష్కరణ నేను జనరల్గా చెయ్యను. నాకెందుకు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముందు మాటలు రాయడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ రాయక తప్పని పరిస్థితుల్లో రాస్తా. కానీ ఈ రెండు ఇవాళ నేను చేయటం అనేది చాలా ఇష్టంగా, చాలా సంతోషంగా, చాలా ఉద్వేగభరితంగా ఈ రెండు పనులు నేను చేశాను ఇవాళ. దానికి కారణం బాపుతో ఉన్న నాకు అనుబంధం అంటే మీరు అనుకోవచ్చు ఏళ్ల తరబడి అనుబంధం అని అనుకోవచ్చు. ఈ గ్రామంలో ఉన్న చాలామందితో ఉన్నట్టుగా ఆయనకి ఏళ్ల తరబడి అనుబంధం అని మీరు అనుకోవచ్చు. కాదు, కలిసింది 4 సార్లే ఈ ఊరు వచ్చింది. ఆ 3 సార్లే ఈ ఊరు వచ్చింది. నేను 4 సార్లతోనే 4 సార్లు కలయికతోనే 4-5 సార్లు ఉండొచ్చు. 4-5 సార్లు కలయికతోనే మా ఇద్దరి మధ్యన మైళ్ళ దూరం ఉన్నప్పటికీ, మామూలుగా మేము ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టి ఇక్కడికి వచ్చాను నేను, ఇంత దూరం ఉన్నప్పటికీ ఎక్కడో లేని పేగు బంధం ఒకటి మా ఇద్దరి మధ్యలో పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే కామ్రేడ్లీ ఫ్రెండ్షిప్. అది ఒక పోరాట అనుబంధం, ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక అనుబంధం మాకు కలిగింది. ఆ అనుబంధం వల్లే ఇవాళ ఈ పుస్తకం ఆవిష్కరణకి నేను వచ్చాను, ఇష్టంగా వచ్చాను. ఒకసారి బాపుని ముషీరాబాద్ హాస్పిటల్లో చూశా. కొంచెం అచేతనంగా లేడు, కానీ ఏదో ఇది పెట్టాల్సింది, గొంతు దగ్గర గొట్టం పెట్టాలన్నారు. సరే సిద్ధారెడ్డి అన్న పెడితే ఎట్లుంటుంది, మెడికల్గా తెలిసిన నాలెడ్జ్ ఉన్నవాడికి పెడితేనే బాగుంటుంది సిద్ధారెడ్డి అన్న నేను. తర్వాత సిద్ధారెడ్డి ససేమిరే ఒప్పుకోలేదు. అప్పుడు బాపుని చూడడానికి నేను హాస్పిటల్కి వెళ్తే ఎంత ఆనందించాడో, ఎంత సంతోషం వ్యక్తం చేశాడో చెప్పలేను. ఆ రోజు నుంచి నేను ఒకటి పెట్టుకున్నా, ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పలకరించి రావాలి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా హాస్పిటల్లో పెద్దలైనా చిన్నాళ్ళైనా ఎవరన్నా ఉంటే దయచేసి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి పలకరిస్తే వాడు బతకొచ్చు, జీవితాంతం మన గుర్తుపెట్టుకోవచ్చు. మన గుర్తుపెట్టుకుందాం లేకపోయినా బతకాలనే హోప్ వాళ్ళకి రావచ్చు. వచ్చినా రాకపోయినా, ఒకవేళ పోయినా కుటుంబంకి మనం ఉన్నామనే ఒక భరోసా ఉంటుంది. అలాగే మనకి ఒక కుటుంబం ఉందనే ఆసరా ఉంటుంది. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నేను అప్పటి నుంచే ఒక పద్ధతి పెట్టుకుని, ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే వీలైనంత వరకు, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఉంటే తప్ప వీలైనంత వరకు హాస్పిటల్కి వెళ్ళి పలకరించి బాగున్నామని ఒక్కసారన్నా వెళ్ళొస్తుంటా. ఇది బాపు నేర్పిందే నాకు. ఇంకా పోతే నవల గురించి ఇప్పుడు నేను మాట్లాడనని చెప్పాను కదా. అయితే మీరు చూసే ఉంటారు, ప్రతి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు అని ఒకడు ఉంటాడు. వాళ్ళ పని ఏంటంటే
ఆ క్షేత్రాన్ని, ఆ పుణ్యక్షేత్రాన్ని, ప్రతి పుణ్యక్షేత్రానికి వారణాసి దగ్గర నుంచి ఉన్న ప్రధానమైన పుణ్యక్షేత్రాలన్నిటికీ క్షేత్రపాలకుడు ఉంటాడు. వాడి జీవితం దానికి అంకితం చేస్తాడు. వాడికి ఇంకా పెళ్లి పెటాకులు ఏమి ఉండవు. ఇంకా మొత్తం ఆ గుడి సంరక్షణ బాధ్యత మొత్తం, ఆ గుడి ఒకటే కాదు, ఆ క్షేత్రం యొక్క సంరక్షణ బాధ్యత మొత్తం అతందే. అట్లా క్షేత్రపాలకుడు ఒకడు ఉంటారు. అలాగే ఇప్పుడు లేదు, కానీ ఒక 100 ఏళ్ళు 150 ఏళ్ళు వెనక్కి మీరు, ప్రతి గ్రామానికి ఒక రక్షకుడు ఉండేవాడు, గ్రామ రక్షకుడు. ఇప్పుడు లేదు, అది పోయింది. అది దాని నుంచే మనకు సినిమాలు కూడా వచ్చినాయి. గ్రామ రక్షణ దళం, గ్రామ రక్షకులు సినిమాలు కూడా వచ్చినాయి. అట్లా గ్రామానికి ఒక రక్షకుడు ఉండేవాడు. అక్కడి నుంచే మనకి తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రతి గ్రామానికి ఒక రక్షణ దళం ఏర్పాటైంది. దాన్ని గ్రామ రక్షణ దళం అని పిలిచేవాళ్ళు, పెద్దలకు తెలుసు ఇక్కడ. అలాగే బాలలకు ఉండేది బాలదళం ఒకటి ఉండేది. గ్రామ రక్షణ దళం పని ఏంటంటే నిత్యము గ్రామాన్ని కాపలాగా వేయటం. ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో ఆపద నుంచి గ్రామాన్ని కాపాడడం. ఆపద ఒకటే కాదు, గ్రామాల్లో ఏ సమస్యలు వస్తాయో ఆ సమస్యలను పరిష్కరించే పని కూడా చేయడం గ్రామ రక్షణ దళం చేసేది. గ్రామ రక్షకుడు కూడా ఆ పని చేసేవాడు. ఈ బందారం గ్రామానికి గ్రామ రక్షకుడు నర్ర బాలసిద్ధారెడ్డి. ఈ మాట కొంచెం అతిశయక్తి మీకు అనిపించవచ్చు. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వెనక్కెళ్ళండి, ఆయన జీవితం అంతా మీకు నవలు చదివితే తెలుస్తుంది. ఆయన జీవితంలో ఈ గ్రామంలో ఎంతమందిని, ఎన్ని కుటుంబాలని నిలబెట్టాడు, ఎన్ని పోరాటాలు చేశాడు, మొత్తం ఆ పోరాట చరిత్ర అంతా ఈ గ్రామాంది. ఆ గ్రామ పోరాట చరిత్రలో ఆయన భాగం అయ్యాడు. ఆయన ముందుని నడిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే అంత గొప్ప మనిషి ఈ గ్రామం, అంత గొప్ప మనిషిని ఈ గ్రామం కన్నది. ఏమీ లేనటువంటి, బైస్ దేవదాస్ చెప్పాడు ఇందాక, ఏమీ లేనటువంటి ఒక స్థాయి నుంచి ఏమీ లేకుండానే ఉండి అన్నీ సంపాదించుకున్న వ్యక్తి ఆయన. అన్నీ సంపాదించుకున్నట్టు ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ సంపాదించుకున్నాడు. గ్రామంలో ఆయన పట్ల కోపం లేదు, ఎవరికో ఒకరికి ఉండే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇద్దరి మధ్యలో తగు వచ్చినప్పుడు ఒకరికి ఎక్కడో ఒకటి అన్యాయం జరుగుద్ది, లేదా వాళ్ళు అనుకున్న అన్యాయం జరుగుద్ది. అందుకని కోపం ఉండే ఉంటుంది. అయినప్పటికీ నిలబడి చేసిన గొప్పతనం అయింది. మామూలుగా మా చిన్నప్పుడు తెలంగాణ రైతాంగ పోరాటం ఆ రోజులకి, మా చిన్నప్పుడు కూడా కాదు, నిజంగా నా చిన్నప్పుడే ఒక రకంగా, ఒక వీరుడు మరణిస్తే వేల కొరది ప్రభవింతురు అన్నారు. ఏమో నాకైతే కనపడతలేదు ఇప్పుడు. అది బహుశా 70ల వరకు 60ల వరకు కొంతవరకు వాస్తవమేమో. ఆ తర్వాత ఒక వీరుడు మరణించినట్టే, ఒక కన్నీటి బొట్టు రాలిపోయినట్టే, ఒక రక్తపు చుక్క వృధా అయినట్టే అనిపించే దుస్థితికి మనం ఇవాళ వచ్చాం. ఇవాళ గ్రామాన్ని కాపాడాల్సిన బాధ్యత మందే. మళ్ళీ గ్రామం నుంచి సమాజాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత కూడా మందే. తప్పదు అది. అయితే దీనికి ఇప్పుడు కుదురుతుందా కుదరదా, ఈ పరిస్థితుల్లో గ్రామ నిర్మాణం కుదురుతుందా నాకు తెలియదు. కుదరాలని కోరుకుంటున్నా కనీసం నేను. ఎందుకంటున్నానంటే బాలసిద్ధారెడ్డి ఈ గ్రామాన్ని నిలబెట్టడానికి, ఈ గ్రామంలో బంజరు భూములు పోరాడి బంజరు భూముల్ని నిలబెట్టిన మనిషిని, అవసరమైతే పోలీసులతో కొట్లాడిన మనిషి, అవసరమైతే ప్రాణాలిచ్చి కాపాడిన మనిషి, అలాంటి మనుషులు వల్ల మాత్రమే గ్రామం నిలబడుతుంది. కాబట్టి ఇవాళ మళ్ళీ గ్రామ పునర్నిర్మాణం అనేది వాళ్ళు జరగాల్సిన అవసరం ఉంది. దానికి ఒక్కటి, ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉంది, ప్రతి గ్రామానికి ఉంది. ఇది ఒక బందారం చరిత్రే కాదు. బందారం చేసుకున్న అదృష్టం ఏంటంటే బందారం గ్రామ చరిత్రని తన తండ్రి చరిత్రతో కలిపి జమిలిగా నేసి మన ముందు నవల రూపంలో సిద్ధారెడ్డి పెట్టడం అనేది ఈ గ్రామం చేసుకున్న అదృష్టం. అన్ని గ్రామాలకి అదృష్టం పట్టకపోవచ్చు, ఉండకపోవచ్చు, కానీ గ్రామానికి చరిత్ర అయితే ఉంటుంది. అలాంటి గ్రామ చరిత్రల్ని రావాల్సిన అవసరం ఇవాళ ఉంది. ప్రతి గ్రామాన్ని చరిత్ర రాసుకుంటే తప్ప, ఆ గ్రామంలో జరిగిన మంచి చెట్ల గురించి తెలుసుకుంటే తప్ప ఇవాళ తరానికి నిష్కృతి ఉండదు. ఇవాళ తరానికి వచ్చే సమస్యలకి పరిష్కారాలు ఉండవు. పరిష్కారాల కోసం అయినా గ్రామ చరిత్రలు తెలుసుకోవాలి, గ్రామ చరిత్రలు రావాల్సిన అవసరం ఉంది. గ్రామ చరిత్ర అంటే ఏదో పలానా గ్రామం పలానా ఇట్లా కాదు. ఆ గ్రామానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ను బయట తీయగలిగినటువంటి శక్తి ఉన్న చరిత్ర రాసేవాళ్ళు ఎవరిని ఉంటే అలాంటి గ్రామ చరిత్ర ఏ ఊరికి ఆ ఊళ్ళోనే ఉంటారు, ఉండరని ఏం లేదు. ప్రతి గ్రామంలో ఇప్పుడు రాయమంటే యాదవరెడ్డి గారు రాయగలరు. ఇప్పుడు ఆయన రాయలేకపోవచ్చు, చెప్తే రాయొచ్చు. అలాంటి మనుషులు ఇంకా ఉంటారు ఈ ఊళ్ళో. మీరందరూ పూనుకుంటే మీ గ్రామ చరిత్రని, దేవాలయాల్లో కనుక పురాణ కాలక్షేపాలు, హరికథ కాలక్షేపాలు చేస్తామే, అట్లా గ్రామ చరిత్ర ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క రోజు, నెలకొకసారి అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఈ గ్రామంలో ఇది జరిగింది అది జరిగిందని చెప్తే మనకు చైతన్యం వస్తుంది. ఇక్కడి నుంచి మొదలవ్వాలని నా కోరిక. అది జరుగుతుందో లేదో తెలియదు, జరగకపోవచ్చు కూడా, కానీ నా కోరిక మీ ముందు పరుచుకున్నాను నేను.
ఈ నవలంతా చదివితే బాబు కనపడతాడు, సిద్ధారెడ్డి కనపడతాడు, గ్రామం కనపడుతుంది. ఈ మూడు కలగలిసిన ఒక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం మన ముందు కదలాడుతుంది. పుణ్యక్షేత్రం అనే మాట ఎందుకంటున్నానంటే ఏదో మామూలుగా ఆధ్యాత్మిక భావంతో నేను పుణ్యక్షేత్రం అంటలేదు. నా దృష్టిలో ప్రతి పోరాట గ్రామం ఒక పుణ్యక్షేత్రమే, ప్రతి పోరాడిన మనిషి ఒక పుణ్యపురుషుడే. అలాంటి పుణ్యక్షేత్రం, పుణ్యపురుషులు ఈ నవలంతా పరుచుకుని ఉన్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రామాన్ని గురించి అద్భుతంగా నవల రాసి, ఈ నవల గొప్పగా రాశాడా? ఇది గొప్ప నవల కాదు. గొప్ప నవల కాదు అనే మాట నెగిటివ్గా అంటలేదు. గొప్ప చరిత్ర, గొప్ప గ్రామ చరిత్ర, గొప్ప గ్రామాన్ని మనం కళ్ళ ముందు పెట్టాడు సిద్ధారెడ్డి. గొప్ప గ్రామ చరిత్ర ఇది. గొప్ప నవల మాత్రమే కాదు, గొప్ప గ్రామ చరిత్ర కూడా. అలాంటి గొప్ప గ్రామాన్ని మన కళ్ళ ముందు ప్రపంచానికి అందించిన సిద్ధారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ఈ ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేది నా జీవితంలో మరిచిపోలేని క్షణంగా నేను భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, ముఖ్యంగా మందారం గ్రామస్తులందరికీ, మిత్రులందరికీ, సిద్ధారెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.